హలో ఫ్రెండ్స్, నేను మీ హన్వి కిట్టుని. మళ్ళీ నా ఛానల్ హన్వికాస్ వరల్డ్లోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఒక స్టోరీ నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఆ స్టోరీ పేరేమంటే సాహసి బాలిక మాయాలోకం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్టోరీని స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక 2000 years బ్యాక్ ఒక ఫాదరు మదరు, ఆ మదర్కి 3 చిల్డ్రన్ ఉన్నారంట. వాళ్ళు ఉండే ఊర్లో యుద్ధం జరుగుతుందంట. వాళ్ళ నాన్నేమో సైనికుడిగా వెళ్తాడంట. అప్పుడు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మిమ్మల్ని మీ మామయ్య ఇంట్లో వదిలేసి వస్తా అని వాళ్ళ మామయ్య ఇంట్లో వదిలి వెళ్ళిపోయారంట ఫ్రెండ్స్. అక్కడ ఇంకా 2 చిల్డ్రన్ ఉన్నారంట ఫ్రెండ్స్. అప్పుడు ఒకరోజు అక్కడ వంట చేసే అతను ఏం చెప్పాడంటే వాళ్ళందరికీ, పిల్లలు మీరు పైనుండే 3 రూమ్లకి వెళ్ళకండి, మీరు వెళ్ళారంటే నేను మీ ముక్కుని కట్ చేసేస్తా అని వార్నింగ్ ఇచ్చారంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు ఓకే అంకుల్ అని చెప్పారంట ఫ్రెండ్స్. అప్పుడు ఒకరోజు ఏమైందంటే వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుతూ దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళల్లో ఒక పాప, చిన్న పాప, తను పైకి వెళ్ళి ఆ 3 గదులలో ఒక రూమ్లోకి వెళ్ళి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది, ఆ బాక్స్ లోపలికి వెళ్ళిపోయిందంట. అప్పుడు తను వెనక్కి వాలిందంట, పడిపోయిందంట. అప్పుడు ఏంటబ్బా కార్డ్బోర్డ్ బాక్స్లో ఉంటేనే ఇంత చలేస్తుంది అని వణుకుతూ ఉందంట. అప్పుడు ఒక ఇల్లు నుంచి ఒక ఉడత బయటికి వచ్చి, రా నీకోసమే ఎదురు చూస్తున్నాము, రా లోపలికి రా అని చెప్పారంట. అప్పుడు తను వచ్చిందంట. ఎందుకు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను మీకు తెలుసా? లేదు నువ్వు మాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక మంచగత్తె ఉంది, ఆ మంచగత్తె ఏం చెప్పిందంటే ఇక్కడికి ఒక బాలిక వస్తుంది రెయిన్బో ఫ్రాక్ వేసుకొని, తనే నన్ను అంతం చేస్తుంది, నేను తనని వదిలిపెట్టను అని మాకు చెప్పింది, అంతవరకు మేము తనకి బానిసులం అని చెప్పారంట ఫ్రెండ్స్ వాళ్ళు. అప్పుడు ఆ విచ్చుకి, ఆ మంచగత్తెకి తెలిసిపోయిందంట ఫ్రెండ్స్ పాప వచ్చిందని. అప్పుడు ఆ ఉత్సవాలింటికి ఆ మంచగత్తె వెళ్ళి ఆ తర్వాత తనని తీసుకెళ్ళి చాక్లెట్స్ ఇచ్చిందంట, ఐస్ క్రీమ్స్ ఇచ్చిందంట, బొమ్మలు ఇచ్చిందంట, అన్నీ ఇచ్చిందంట ఫ్రెండ్స్. అప్పుడు ఒకసారి ఆ పాప ఏమడిగిందంటే, మంచగత్తె నేను మా ఊరు నుంచి అన్న అక్కడి నుంచి తప్పిపోయి వచ్చాను, ఒక స్టోరీ చెప్తావా అని అడిగిందంట ఫ్రెండ్స్ ఆ పాప. అప్పుడు ఆమె స్టోరీ చెప్పిందంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ పాప మెల్లిగా ఆ విచ్ క్లిప్ మీద ఉండే బటర్ఫ్లైస్ని రెక్కల్ని ఇంచేసిందంట ఫ్రెండ్స్. అప్పుడు
ఆ మంచగత్తె చనిపోయిందంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ పాప మళ్ళీ ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు గిఫ్టులు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అన్నీ ఒక బాక్స్లో పెట్టించారంట ఫ్రెండ్స్. ఆ తర్వాత థ్యాంక్ యూ అని కూడా చెప్పారంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ మాయాలోకము నార్మల్గా బ్యూటిఫుల్గా అయిపోయిందంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ పాప మళ్ళీ ఆ కార్డ్బోర్డ్లోకి వచ్చేసిందంట ఫ్రెండ్స్. ఆ తర్వాత డోర్ తీసి బయటకు వచ్చిందంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళన్న పైకి వచ్చి చూస్తే తను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిందంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళన్న అన్నాడంట ఫ్రెండ్స్, ఎందుకు నువ్వు ఈ గది లోపలికి వెళ్ళావు? ఆ వంట చేసే అంకుల్ మనకి చెప్పారు కదా వెళ్ళొద్దండి, లేదంటే మేము ముక్కులు కోసేస్తాను అని చెప్పారు కదా, నువ్వెందుకు లోపలికి వెళ్ళావు అని అడిగారంట ఫ్రెండ్స్ వాళ్ళన్న. అప్పుడు తను హీ అని నవ్వి జరిగిందంట చెప్పిందంట ఫ్రెండ్స్. నేను కార్డ్బోర్డ్లో పడుకున్నాను, అప్పుడు మాయాలోకంకి వెళ్ళిపోయా. అప్పుడు నేను అక్కడ ఉండే వృద్ధలకి సహాయం చేశాను. అక్కడ ఒక వేస్ట్ ఫెలోగా పిరికి పందిగా ఉండే ఒక మంచగత్తెని నేను చంపేశా అని చెప్పిందంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళన్న ఏమన్నారంటే ఓ అమ్మో అన్నాడంట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.